ఈరోజు ఈ వీడియోలో మాణిక్యవర పులిహోర సంబంధించిన కొలయాలు తెలుసుకుందామండి. ఒక దినమున ఒక శాస్త్రి మాణిక్య నగరం వచ్చాను. ప్రభువు యొక్క దర్బార్ను చూసి ప్రభువు వైభవమునకు ఆశ్చర్యపడాను. ఈయన బండారు ఖానాలో భోజనం చేయుచుండెను. ప్రభు ఎన్నడూ బండారు ఖానాలో పంక్తికి భోజనమునకు రాకపోవటను చూసి ప్రభువు పంక్తి వేరే ఉండనని ఆలోచించను. బండారు ఖానా భోజనము సామాన్యంగా నుండెనని ప్రభువు పంక్తికి పంచభక్ష పక్వాన్నములు పిండి వంటలు తయారు చేయబడినని ఊహించి తాను ఆ పంక్తికి పోయిన బాగుండని అనుకొను. ఈ సంగతి విని ప్రభువుతో చెప్పుటకు మొదలు సందేహించెను. కానీ చివరకు ధైర్యం తెచ్చుకొని ప్రభు పంక్తికి వచ్చి దాని లాభమును పొందుటకు తనకు అనుమతి నీయవలసిందని ప్రభువును శాస్త్రి కోరెను. తన భోజనం కాలమున ఒక నియమం లేదనియో బండారు ఖానాలో భుజించడం మంచిదనియో ప్రభు ఎంత చెప్పినను శాస్త్రి వెనక ప్రభు పంక్తియే కావాలని శాస్త్రి పట్టుపట్టెను. ప్రభువు అంగీకరించి రేపు పంక్తికి పిలిచెదనని చెప్పిరి. శాస్త్రి గారు మరుసటి దినంన పంక్తికి భోజనమునకు సిద్ధముగా నుండిరి. ఎంత ప్రొద్దుపోయినను పిలుపు రాలేదు. శాస్త్రి గారి కాకలి మెండుగా నుండెను. అయినను పిలుపు ఎప్పుడొచ్చునో అని కనిపెట్టుకొని ఉండెను. చివరకు రాత్రి 11 గంటలకు సరికి పిలుపు వచ్చెను. శాస్త్రి గారు ప్రభువున్న కుటీరంలోకి వెళ్ళిరి. ప్రభువు ఒక్కరే ఉండేరి. మధుకరం ఎత్తుకు వచ్చిన జోలిలోని ఒక జొన్న రొట్టె ముక్కను ఎడమ చేతిలో ఉంచుకొని వెల్లుల్లిపాయ పచ్చడిని దాని మీద ఉంచుకొనిరి. శిష్యుడిని ఒకరిని పిలిచి జోలిలోని జొన్న రొట్టె ముక్కను పచ్చడిని శాస్త్రి గారికి ఇవ్వాల్సిందని ఆజ్ఞాపించను. శిష్యుడు అట్లని చేసెను. శాస్త్రి నిర్ఘాంతపోయాను. ప్రభువు తన రొట్టె ముక్క అతి ప్రీతితో తినెను. శాస్త్రి గారు అటులనే ఉండిపోయిరి. పిమ్మట శాస్త్రి గారు తన మనోదౌర్బల్యమునకు చింతించి ప్రభువును క్షమాపణ వేడాను. నేను ఒక ఫకీరును, నాకు ఈ భోజనం తగి ఉన్నది, తమకిటి ఆహారము అభ్యాసం లేదని ప్రభు అనిరి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్కి జయ.